ఈరోజు రాజధానిలోని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి పిలుపు మేరకు మరి నర్సాపురం పార్లమెంటు అధ్యక్షురాలు శ్రీమతి తోటశెట్టి గారు, రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి గారు, ఏఎంసీ మాజీ చైర్మన్ పవనేశ్వర గారి తరఫున అంతా కలిసి మరి జైలుబారాకి రైతులకు మద్దతుగా మరి గుంటూరు మేము ప్రయాణం అవుతుండగా మరి మా నాయకుల్ని ఇలాగ హౌస్ అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. అక్కడ రైతులు ఎంతో త్యాగాలు చేశారు. ఒక మంచి రాజధాని వస్తుందని చెప్పేసి కళ్ళగన్నారు. వాళ్ళ పొలాలు ఎక్కువ ఇచ్చింది 54% అక్కడ దళితులే. అయినప్పటికీ వాళ్ళకి అక్కడ రాజధాని కట్టకూడదని ఒక అక్కస్తోటి ఎక్కడో దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి. ఇక్కడ కూడా అలా చేయాలంటే చాలా దారుణం. అది అక్కడ ఉన్న పరిస్థితులు ఆ రోజు అలా కలిసి వచ్చినాయి తప్ప ఇక్కడ అలా పరిస్థితి రాదు. ఏదన్నా పరిపాలన చేయాలంటే అన్నీ ఒక చోట ఉంటున్నా బాగుంటుంది, కానీ అమరావతినే రాజధానిగా కొనసాగించాలనేసి మరి మా నాయకుల్ని ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.